కూటమి ప్రభుత్వం తరపున మాట్లాడితే మా ఇళ్లలో ఆడవాళ్ళని కూడా తిట్టినట్టు ఉన్నాయి. వర్మ గారు చిన్న సబ్మిషన్ పాయింట్ సబ్మిట్ చేయొచ్చా? ఒక్క నిమిషం వంశీ. అంటే సోదరులు ఒకటి యంగ్స్టర్ గా ఆయన మంచి మాట అన్నారు. ఏదన్నా తప్పుడు విధమైనటువంటి కేసులు పెట్టినా, ఒకటి ఫేక్ ప్రచారం చేసినా, ఎవరిని ఇళ్లలో తిట్టినా, ఏదైనా అసభ్యకరంగా ఇది చేసినా తాట తీస్తా ఉన్నారు. ఓకే, ఐ డూ వెల్కమ్ దట్. అట్ ద సేమ్ టైం ఆయన ఏమన్నారంటే ఏదైనా ఉంటే నాకు చెప్పండి, నేను మాట్లాడి తీయించే ప్రయత్నం చేస్తాను. సరే, కేసులు ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదయిన తర్వాత దాన్ని ఆషామాషిగా తీసేసేటట్టు వ్యవహారం కాదు, అది అందరికీ తెలిసిందే. బట్ ఇప్పుడు నేను చెప్తున్నా మిత్రమా, మీరు అడిగారు కాబట్టి ఓకే, ఒక ఏ వ్యవస్థలో అయినా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది మీ ప్లాట్ఫామ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది నా ప్లాట్ఫామ్. ఎవరున్నా ప్రజాసేవ చేయాలనేటువంటి మన లక్ష్యంతో ముందుకు వెళ్తాం. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, నేను ప్రతిపక్షం ఉన్నాను. నేను నా సోషల్ మీడియా హ్యాండిల్స్ సంబంధించి లెట్ ఇట్ బి ఫేస్బుక్ ఎగ్జాంపుల్, నేను పెట్టినటువంటి పోస్టుల కింద తల్లుల్ని ఏ విధంగా, అక్కల్ని ఏ విధంగా, నన్ను ఏ విధంగా అనరాని పచ్చిబూతులు మాట్లాడుతున్నారో ఆ స్క్రీన్ షాట్లన్నీ మీకు ఇస్తా మిత్రమా, ఆ ఐడీలన్నీ మీకు ఇస్తా మిత్రమా. దాని మీద ఏ రకమైనటువంటి చర్యలు మీరు తీసుకుంటారో తీసుకోండి. ఒకటి, రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం పక్కన కాపాడే ముందు మనల్ని మనం కాపాడుకోవాలి. మీ మీద ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు పెట్టండి, తప్పేం లేదు. డెఫినెట్ గా ఎవరైతే దుర్భాషలు ఆడుతా ఉన్నారో దానికి నేను పూర్తి వ్యతిరేకం. రెండోది, మీరు కిరాకార్పి గురించి ఇంకో ఆయన గురించి అన్నారు. సరే, కిరాకారు ఒక మహిళను పట్టుకుని మనకు నచ్చినటువంటి నిక్ నేమ్ పెట్టుకునో, లేదంటే పందితో పోలుస్తూ ఇష్టానుసారంగా కిరాకార్పి మాట్లాడడం అనేటువంటిది సంస్కారవంతమైన భాష, ట్రిప్లెక్స్ సోపు, కిరాకార్పి అన్న పద్ధతిలో మీరు ఉంటే నాకేం అభ్యంతరం లేదు. బట్ కిరాకార్పిని వెనకేసుకు ఎందుకు వస్తున్నారో మీరు ఆలోచించండి. కిరాకార్పి విషయంలోనే మీరు చర్యలు తీసుకోకపోతే ఇంకా మిగతా వారి మీద, కిరాకార్పి అనేటువంటి వ్యక్తి దారుణంగా మహిళల మీద పడతా ఉన్నాడు. ఇప్పుడు మీ దగ్గర అధికారం ఉంది, తీసుకోండి చర్యలు. రెండోది, నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి చేయిస్తున్నారా ఇంకోటని కాదు. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా ప్రాబల్యం. సరే, నేను మళ్ళీ ఆయన అడ్డుకట్టు వచ్చినట్టు ఆయన టైం నేను కిల్ చేసిన అవుతాను. మిత్రమా, మీరు కంటిన్యూ, తర్వాత నా వర్షం వచ్చి నేను మాట్లాడతాను. ఓకే, ప్లీజ్. రైట్ వంశీ, క్యారియర్. సార్ చెప్తా ఉన్నాం. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు అంటే దీనికి మొదలు పెట్టింది ఎవరో కూడా చూసుకోవాలా. 19 నుండి 24 వరకు వైఎస్ఆర్సీ సోషల్ మీడియా ఒకసారి చూసుకుంటే మా నాయకులలో ఆడవారిని ఎవరైనా కూటమికి సపోర్ట్ గా వైఎస్ఆర్సీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. సో మొదలు పెట్టింది ఎవరనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇంకా రాజీవ్ గాంధీ గారికి ఇట్లాంటి ఫేక్ కామెంట్లు అయ్యి వస్తాయనంటే నిర్భయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. డెఫినెట్లీ చర్యలు అయితే తీసుకుంటారు. నాకెందుకు చూపించడం, నాకు కాదు కదా చూపించాల్సింది. మీరు పోలీస్ స్టేషన్